రెడ్డిగా రథసప్తమి వస్తోంది. భక్తుల తాకిడి కూడా గట్టిగానే ఉండబోతోంది. మరేం చేద్దాం, ఎలా ముందుకు వెళదాం? ఇదే విషయమై సమావేశమైన టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. శ్రీవారి ఆలయం మాడవీధులను పరిశీలించిన ఆయన రథసప్తమి రోజు చక్ర స్నానానికి సంబంధించిన ఏర్పాట్లపై కూడా ఆరా తీశారు. తిరుమలలో చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫిబ్రవరి 4న జరగబోయే రథసప్తమిపై కీలకంగా చర్చించింది. ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని రథసప్తమి నాడు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈసారి రథసప్తమికి 3 లక్షల మంది వస్తారన్న అంచనాతో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులకు సూచించారు. అలాగే ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ దర్శనం టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఫిబ్రవరి 4న శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సప్తమికి 8 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నామన్నారు బిఆర్ నాయుడు. అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. 1250 మంది పోలీసులు, సుమారు 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలు చేయటం జరుగుతుంది. ఆక్టోపస్, ఏపీఎస్పీ, అగ్నిమాపక దళం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇటు శ్రీవారి రథసప్తమిలో వినియోగించే సర్వభూపాల వాహనం పటిష్టతను పరిశీలించేందుకు నిర్వహించిన ట్రయల్ రన్ పైన సమావేశంలో చర్చించారు. వాహన సేవల సమయంలో వాహన బేరర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి అన్నారు. సీనియర్ కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. రాజు, ఇంకా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు రథసప్తమి కోసం? అంటే ఖచ్చితంగా తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత టీటీడీ అప్రమత్తమైంది. గతంలో ఎప్పుడు లేనట్టుగానే ఈసారి రథసప్తమికి టీటీడీ అత్యవసర సమావేశం అనేది తొలిసారిగా జరిగింది. అయితే దాదాపుగా 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి ఒకరోజు జరిగే బ్రహ్మోత్సవంగా రథసప్తమి నిర్వహిస్తారు కాబట్టి 7 వాహన సేవల్ని పాల్గొనేందుకు, చూసేందుకు, తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ ఫోకస్ పెట్టింది. ప్రత్యేకించి పాలక మండలి రథసప్తమి ఏర్పాటు ఎజెండాగానే ఈరోజు అత్యవసర సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలన్నీ కూడా కేవలం రథసప్తమికి సంబంధించి. అయితే రథసప్తమిలో ఉదయం 5:30కి సూర్యప్రభ వాహనం నుంచి రాత్రి జరిగే చంద్రప్రభ వాహనం 9 గంటలకు జరుగుతుంది. మొత్తం 7 వాహనాల్లో స్వామివారు మాడవీధుల్లో తిరుగుతారు కాబట్టి పూర్తిగా వాహన మండపం నుంచి మాడవీధుల్లో ప్రతి వాహనం కూడా గంట పాటే ఉంటుంది. అంటే బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టంగా పరిగణించే గరుడ సేవ మాత్రము 2 గంటల సమయం కొనసాగుతుంది. చక్రస్నానం ఉంటుంది. అంటే ఈ వాహన సేవల్లో పాల్గొనేందుకు దాదాపుగా 3 లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి భక్తులకు ఏ రకమైన ఏర్పాట్లు జరిగాయి? గతంలో జరిగిన తిరుపతి స్టాంపేడ్ ఘటన కాకుండా అలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే అధికారులు ఏ రకంగా సమన్వయంతో పనిచేయాలి? అనవసర నిర్ణయాలు లేదంటే ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా భక్తులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సమన్వయంతో కలిసి పనిచేయాలనేదే ప్రధాన ఉద్దేశం. ఇందుకు సంబంధించే దిశానిర్దేశం పాలక మండలి చేసింది. అసలు వాహనాలు మండపంలో, గ్యాలరీలో భక్తులకు ఎటు వెళ్తారు, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్తో పాటు వాహన సేవల్లో తిలకించేందుకు భక్తులు ఏ రకంగా ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి ఎండవేడిమి, రాత్రి అయిన తర్వాత చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి భక్తులకు ఏ రకమైన సౌకర్యాలు ఉంటాయి అంటే పూర్తిగా వాహన సేవను తిలకించే విధంగా లక్షలాది మంది భక్తులు గ్యాలరీలో ఉంటే వాళ్ళకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ రకంగా అన్న ప్రసాదాలను అందజేయాలి అంటే ఏ రకమైన ఇబ్బంది సామాన్య భక్తులకు కలగకుండా ఉండే విధంగానే టీటీడీ చర్యలు చేపట్టబోతుంది. ప్రత్యేకించి రథసప్తమిపై ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణము ఈ నెల 8 జరిగిన తిరుపతి తొక్కిసలాట ఘటనే కాబట్టి అలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండే విధంగా అధికారులు, పాలక మండలి సమన్వయంతో కలిసేసి రథసప్తమిని విజయవంతం చేయడం ద్వారా భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించేందుకు టీటీడీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు పాలక మండలి సమావేశం కూడా జరిగింది. రైట్ రాజు.